Hare Krishna, Namaste to all of you. So today's lesson is about statement of pronouns. So in the previous class we have learnt about the personal pronouns. In the lesson number 1 we have learnt about the personal pronouns. In that we have seen that there are 7 subjects. They are I, we, you, he, she, it and they. Like this there we learnt about the 7 subjects in the previous class in the lesson number 1, and in the lesson number 2 we also have learned about the sentence. What is the sentence and what are the parts in the sentence also we have learned in the lesson number 2. So what is the subject, what is the object, and what is the verb also we have learned. So in this we can see subject, object, possessive adjective, possessive pronoun and a reflexive case. So in this class we are going to learn about the statement of pronouns. Is the I is the first person pronoun singular. I is the first person pronoun singular. So I is the subject. So what is its objective form? Me. Me is its objective form, and its possessive adjective is my, and its possessive pronoun is mine, and its reflexive case is myself. Okay, let us see its Telugu meaning. Here I means nenu. I means nenu. Me means nannu. అదర్వైజ్ నాకు సమ్టైమ్స్ నాకు అనే మీనింగ్ కూడా మనం ఉపయోగించడం జరుగుతుంది. మై అంటే దానికి అర్థం తెలుగులో నా యొక్క. సో పొసెసివ్ ప్రొనౌన్ మైన్ అంటే నాది అనే తెలుగు మీనింగ్ వస్తుంది. సో రిఫ్లెక్సివ్ కేస్ మై సెల్ఫ్ అంటే నాకు నేనే, నా అంతటా నేనే అనే తెలుగు మీనింగ్ వస్తుంది. తర్వాత ఫస్ట్ పర్సన్ ప్లోరల్ వి, నాట్ వి. సో దీనికి అర్థం ఏంటంటే మేము మనం అనే తెలుగు మీనింగ్ వస్తుంది. సో వి ఆబ్జెక్టివ్ ఫామ్ అస్, వి పొసెసివ్ యాడ్జెక్టివ్ అవర్, వి పొసెసివ్ ప్రొనౌన్ అవర్స్, వి reflexive case ourselves. Okay, let us see its Telugu meaning. Its Telugu meaning, we means memu manamu. So object us means mammalni manalni, maaku manaku అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ అవర్ మా యొక్క మన యొక్క, అవర్స్ మాది మాదే, మనది మనదే. నెక్స్ట్ ourselves మీన్స్ మాకు మేమే మనకు మనమే అనే మీనింగ్ ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ లెట్ us see సెకండ్ పర్సన్ ప్రొనౌన్ యు. సో బోత్ సింగులర్ అండ్ ప్లూరల్ ఈజ్ ఆల్సో యు ఓన్లీ. సో దీనికి తెలుగులో మనకు నీవు మీరు అని ఉంటుంది, కానీ ఇంగ్లీష్ వచ్చేసరికి సెకండ్ పర్సన్ ప్రొనౌన్ యు అనేది మాత్రమే ఉంటుంది. సింగులరు ప్లూరల్ కూడా యు మాత్రమే అవుతుంది. యు అనేది రెస్పెక్టబుల్ వర్డ్. సో ఒక పొలైట్ వర్డ్ కాబట్టి దర్ ఈజ్ యు ఈజ్ ఓన్లీ ద బోత్ సింగులర్ అండ్ ప్లూరల్. ఇట్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ ప్లూరల్ ఓన్లీ. సో యు ఈజ్ అ సబ్జెక్ట్. యు ఆబ్జెక్టివ్ ఫామ్ ఈజ్ ఆల్సో యు, ఇది కూడా యు అని వస్తుంది. సో మీకు సెంటెన్స్ ఫార్మేషన్లో చెప్పేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇట్స్ పొసెసివ్ యాడ్జెక్టివ్ ఈజ్ యువర్, and possessive pronoun yours, and reflexive case yourself. If it is a singular we have to use yourself, if it is the plural we have to use yourselves. So let us see its Telugu meaning. You ante నీవు మీరు. సో ఆబ్జెక్టివ్ ఫామ్గా యు అంటే నీకు మీకు, నిన్ను మిమ్మల్ని అన్న మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ పొసెసివ్ యాడ్జెక్టివ్ యువర్ అంటే నీ యొక్క మీ యొక్క. అదేవిధంగా పొసెసివ్ ప్రొనౌన్ వచ్చేసరికి యువర్స్ నీది నీదే, మీది మీదే. అదేవిధంగా రిఫ్లెక్సివ్ కేస్ యువర్ సెల్ఫ్ అంటే నీకు నీవే లేదా నీ అంతటి నీవే. యువర్ సెల్వ్స్ మీకు మీరే. యువర్ సెల్వ్స్ అంటే మీకు మీరే అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ థర్డ్ పర్సన్ సింగులర్స్ హీ షీ ఇట్. సో హీ షీ ఇట్ వచ్చేసరికి హీ అతను లేదా ఇతను అనొచ్చు. ఓకే, హీ ఈజ్ ద సబ్జెక్ట్. ఓకే, హీ ఆబ్జెక్టివ్ ఫామ్ హిమ్, హీ పొసెసివ్ యాడ్జెక్టివ్ హిజ్, హీ పొసెసివ్ ప్రొనౌన్ హిజ్, he reflexive case himself.
మనం తెలుగు మీనింగ్ చూద్దాం ఇప్పుడు. హీ అంటే అతను, ఇతను. హిమ్ అతన్ని, అతనికి. పొసెసివ్ యాడ్జెక్టివ్ హిజ్ అతని యొక్క. పొసెసివ్ ప్రొనౌన్ అతనిది, అతనిది. రెఫ్లెక్సివ్ కేస్ హిమ్సెల్ఫ్ అతనికి, అతనే లేదా తనంతటా తానే అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ షీ థర్డ్ పర్సన్ సింగులర్స్లో అనదర్ వన్ షీ. ఫెమినైన్ జెండర్. షీ ఆబ్జెక్టివ్ ఫామ్ హెర్. పొసెసివ్ యాడ్జెక్టివ్ హెర్. పొసెసివ్ ప్రొనౌన్ హెర్స్. రెఫ్లెక్సివ్ కేస్ హెర్సెల్ఫ్. ఓకే, లెట్ us see ఇట్స్ తెలుగు మీనింగ్. షీ మీన్స్ ఆమె లేదా ఈమె అనే మీనింగ్ వస్తుంది. హెర్ అంటే ఆమెను లేదా ఆమెకు. హెర్ ఆమె యొక్క లేదా ఈమె యొక్క. హెర్స్ ఆమెది, ఆమెదే. హెర్ సెల్ఫ్ ఆమెకు, ఆమె. నెక్స్ట్ లెట్ us see థర్డ్ పర్సన్ సింగులర్స్ వేరొకటి ఉంది కదా, ఇట్. ఇట్ అన్నది సబ్జెక్ట్, ఇట్కి ఆబ్జెక్టివ్ ఫామ్ కూడా ఇటే. సో ఇట్స్ పొసెసివ్ యాడ్జెక్టివ్ ఇట్స్ పొసెసివ్ ప్రొనౌన్ ఆల్సో ఇట్స్. రెఫ్లెక్సివ్ కేస్ ఇట్ సెల్ఫ్. మనం ఇప్పుడు దీని యొక్క తెలుగు మీనింగ్ చూద్దాం. ఇట్ అంటే అది, ఇది. అంటే దిస్, దట్ అన్న విధంగా అది ఇదని వస్తుంది. ఇట్ దానిని, దానికి. ఇట్స్ దాని యొక్క. ఇట్స్ దానిది, దానిదే. ఇట్ సెల్ఫ్ దానికదే. నెక్స్ట్ వన్, సో ది సెవెంత్ సబ్జెక్ట్ దే. సో దే ఆబ్జెక్ట్ ఫామ్ దెమ్. సో ఇట్స్ పొసెసివ్ యాడ్జెక్టివ్ దేర్. ఇట్స్ పొసెసివ్ ప్రొనౌన్ దేర్స్. రెఫ్లెక్సివ్ కేస్ themselves. దే మీన్స్ వారు, వాళ్ళు. దెమ్ మీన్స్ వారిని, వారికి. దేర్ మీన్స్ వాళ్ళ యొక్క. దేర్స్ మీన్స్ వాళ్ళది, వాళ్ళదే. దెమ్సెల్వ్స్ వాళ్ళకి, వాళ్ళే అనే మీనింగ్ ఇక్కడ రావటం జరుగుతుంది.